ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక ఉపచయ స్థానాల్లో ఉన్నట్టయితే ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, శని ఉపచయ స్థానాల్లో ఉన్న పొజిషన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఉపచయ స్థానాల్లో శని ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు వీడియోలో రాహు ఉపచయ స్థానాల్లో కనుక్కున్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది కొంతవరకు చర్చించడం జరిగింది. అయితే శనివత్ రాహు అనేటువంటి సూత్రం ఉన్నప్పటికీ కూడా శని యొక్క బిహేవియర్ ఉపచయ స్థానాల్లో రాహు కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఏ మ్యాలిఫిక్ ప్లానెట్ అయినా సరే ఉపచయ స్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఒక్కొక్క ప్లానెట్ తనదైనటువంటి శైలిలో ఈ స్థానాల్లో ఫలితాలను ఇవ్వడం అనేది మనం గమనించాలి. ఇక శని విషయానికి వచ్చినట్టయితే శని హార్డ్ వర్క్ను సూచించేటువంటి ప్లానెట్. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, నిదానించి ఆలోచించి ఒక పని చేయడము, కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉండడము, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అలాగే ఏదన్నా ఒక పని మొదలు పెడితే దాని మీద దీక్షతో ఆ పని పూర్తి అయ్యే వరకు దాని మీదే ఫోకస్డ్గా ఉండడము, ఇవన్నీ శని ఇచ్చేటువంటి పాజిటివ్ క్వాలిటీస్. అదేవిధంగా పబ్లిక్ లైఫ్లో ఒక మంచి ఇమేజ్ కలిగి ఉండడము, పాలిటిక్స్లో సక్సెస్, ఓవర్సీస్ కెరియరు, ఇవన్నీ కూడా శని యొక్క ప్రత్యేకతలు. ఇక ఒక్కొక్క స్థానంలో శని యొక్క ప్లేస్మెంట్ కనుక ఉన్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఉపచయ స్థానాల్లో అనేది ఒక్కొక్కటిగా కనుక అనలైజ్ చేసినట్టయితే, థర్డ్ హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడో ఇటువంటి శని కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే, ఉదాహరణకి సింహలగ్నానికి 3వ ఇంట శని ఉచ్చలో ఉండడం, ఇది చాలా మంచి ప్లేస్మెంట్. ఇటువంటి వారు తమ ప్రతిభతో తమంతట తాము జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఒక తపన తీవ్రంగా ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. చిన్న వ్యాపారమైనా సరే స్థాపించి దాన్ని చాలా పెద్దదిగా దాన్ని బిల్డ్ చేయడము, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా సమాజంలో పేరు తెచ్చుకోవడము, ఇవన్నీ శని థర్డ్ హౌస్లో ఉండి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. అలాగే థర్డ్ హౌస్లో శని ఎప్పుడైతే ఉంటారో అటువంటి వారికి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది చాలా బాగుంటుంది, ముఖ్యంగా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నట్టయితే. ఎటువంటి క్రైసిస్లో అయినా సరే వారి యొక్క డెసిషన్ అనేది సక్సెస్ని ఇచ్చేటువంటి డెసిషన్గా ఉంటుంది. అందుకనే వీరు పాలిటిక్స్లో కింగ్ మేకర్స్గా కూడా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి డెసిషన్ మేకింగ్ పవర్ ఇచ్చే ప్లానెట్ కూడా శని థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా, ఉదాహరణ కింద చెప్పినట్టు ఎగ్జాల్ట్ అయ్యి కనుక ఉన్నట్టయితే, ఇదే శని కనుక థర్డ్ హౌస్లో డెబిలిటేట్ అయ్యి ఉన్నట్టయితే వారికి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి తక్కువగా ఉండడము, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే డోలాయమైన పరిస్థితుల్లో ఉండి ఎవరి మీద అయినా ఆధారపడము, వారు చెప్పినటువంటి నిర్ణయం తీసుకోవడము, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి ఒక చొరవ లేకపోవడము, ఇటువంటి ఫలితాన్ని శని అందిస్తాడు థర్డ్ హౌస్లో. అలాగే థర్డ్ హౌస్లో స్ట్రాంగ్ శాటర్న్, అంటే చాలా బలంగా పాజిటివ్గా ఉన్నటువంటి శాటర్న్ మంచి వ్యాపారవేత్తగా, మంచి రచయితగా, కవిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి చాలా బాగా సహాయపడతాడు. అలాగే మీడియా రంగంలో కూడా తనదంటూ ఒక శైలిని క్రియేట్ చేసుకుని మంచి గుర్తింపును తెచ్చుకోవడానికి శని ఉపయోగపడతాడు థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. ఇక 6th హౌస్ విషయానికి వచ్చినట్టయితే శని ఎప్పుడైతే 6th హౌస్లో ఉంటాడో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్కి, జాబ్లో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవడము, అది కూడా తన కొలీగ్స్ కంటే కూడా తన ముందంజలో ఉండి ఉద్యోగంలో చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకోవడము, కృషి, పట్టుదల, దీక్ష, ఇవే పెట్టుబడిగా చిన్న స్థాయి ఉద్యోగంలో స్టార్ట్ అయ్యి కూడా చాలా ఉన్నత స్థానానికి ఎదగడము, ఇవన్నీ కూడా శని 6th హౌస్లో పాజిటివ్గా ఉండి ఇచ్చేటువంటి చాలా మంచి ఫలితాలు. అలాగే ఏదైనా లాంగ్ రన్నింగ్ డిసీజెస్ ఉన్నా కానీ అటువంటి శని యొక్క మహాదశి నడిచినప్పుడు ఆ డిసీజెస్కి సొల్యూషన్ లభించి హెల్త్ పరంగా చాలా హ్యాపీ రిజల్ట్స్ని అనుభవించడము 6th హౌస్లో శాటర్న్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. కాబట్టి 6th హౌస్లో శాటర్న్ ఎప్పుడు కూడా మంచి హెల్దీ లైఫ్ని ఇవ్వడము, కాంపిటీషన్లో సక్సెస్ని ఇవ్వడము, జాబ్లో మంచి గ్రోత్ ఇవ్వడము, ఇటువంటి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే శని కనుక నెగిటివ్గా ఉండి 6th హౌస్లో ఉన్నట్టయితే అప్పుల ఊబిలో కూరుకుపోవడము, రుణబాధలతో సతమతమవుతూ
మనీ జనరేట్ చేయడం కూడా కష్టంగా మారడము, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో జాతకుని నెడతాడు శని 6th హౌస్లో నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఇక శని గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి హౌస్ 10th హౌస్. 10th హౌస్ అనేది శనికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి స్థానము. న్యాచురల్ జోడియాక్లో కూడా అంటే మేషం ఫస్ట్ హౌస్గా తీసుకున్నప్పుడు 10th హౌస్ అనేటువంటి మకరం శని యొక్క ఇల్లు. కాబట్టి ఏ లగ్నమైనా సరే 10th హౌస్లో కనుక శాటర్న్ ఉన్నట్టయితే అటువంటి వారు కెరియర్లో మంచి సక్సెస్ని రీచ్ అవ్వడానికి శని చాలా బాగా సహాయపడతాడు. అయితే ఇటువంటి శని కనుక వక్రించి 10th హౌస్లో ఉన్నట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. వక్రించాడు కదా శని, కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయని అనుకోవడం పొరపాటు. వక్రించే శని కనుక రాజ్యస్థానంలో ఉన్నట్టయితే చాలా కష్టాలని ఓర్చుకుని ఒడిదుడుకుని తట్టుకుని జీవితంలో చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అటువంటి వ్యక్తులు. అయితే శని ఎప్పుడు రాజ్యస్థానంలో ఉన్న అది చంద్ర, రవి, కుజ ఇటువంటి ప్లానెట్స్ కనుక అయినట్టయితే, ప్లానెట్స్ ఇల్లు కనుక అయినట్టయితే కొంతవరకు స్ట్రగుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శని చంద్రుడితో కలిసి 10thలో ఉన్నా, చెడుతో రిలేషన్ కలిగి 10th హౌస్లో ఉన్నా కానీ కొంత మానసికమైనటువంటి ఆందోళన, ఒత్తిడి వీటికి గురవుతూ జీవితంలో తన యొక్క కెరియర్లో పైకి ఎదగడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇటువంటి ఒక ట్రెండ్ అనేది ఇస్తాడు శని చంద్రుడితో రిలేషన్ కలిగి ఉన్నప్పుడు. ఇక 11th హౌస్ విషయానికి వచ్చినట్టయితే ఇది శనికి చాలా చాలా మంచి ప్లేస్మెంటు. 11th హౌస్లో ఉన్నటువంటి శని ధనయోగాన్ని ఇవ్వడమే కాకుండా రాహువు ఇచ్చే విధంగానే సమాజంలో హోదా, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, పాలిటిక్స్లో సక్సెస్, అందులోనూ పార్లమెంట్ మెంబర్గా, క్యాబినెట్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా పదవిని అలంకరించడము ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ శని అందిస్తాడు. కాబట్టి 11th హౌస్లో శని చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే శని 11th హౌస్లో ఉంటాడో శని యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ 5th హౌస్ మీద పడుతుంది. కాబట్టి చిల్డ్రన్ విషయంలో కొంత అన్హ్యాపీ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది శని యొక్క 11th హౌస్ ప్లేస్మెంట్ వలన. అయినా 11th హౌస్లో శని కనుక యోగకారకుడే కనుక ఉన్నట్టయితే సమాజంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, చాలా విశేషమైనటువంటి ధనయోగము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ శని. అయితే శని ఎప్పుడూ కూడా ఏ హౌస్లో ఉన్నా కానీ జాతకుడు ఎప్పుడైతే సిన్సియర్గా, హానెస్ట్గా, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడో అటువంటి వారికి శని చాలా బాగా సహాయపడుతూ ఉంటాడు. అదొక రెమెడీగా పనిచేస్తుంది శనికి. శనికి బెస్ట్ రెమెడీ హార్డ్ వర్క్, సిన్సియారిటీ, హానెస్టీ, అలాగే లేని వారికి సహాయం చేయడము, పేదవారికి సహాయం చేయడము, అన్నదానం చేయడము ఇవన్నీ కూడా శనికి చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశాలు. ఈ విధంగా ఉపచయ స్థానాల్లో మిగతా పాపగ్రహాల్లాగే శని కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా రాజ్యస్థానం అనేది శనికి చాలా ముఖ్యమైనటువంటి స్థానం. కాబట్టి అటువంటి హౌస్లో ఉన్నటువంటి శని బలంగా కనుక్కున్నట్టయితే రాజకీయంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, మంచి పబ్లిక్ ఇమేజ్ కలిగి ఉండడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ 10th హౌస్. చాలామంది ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అయినటువంటి వ్యక్తుల జాతకం చూసినట్టయితే 10th హౌస్లో స్ట్రాంగ్ శాటర్న్ ఉండడము, అది జాబ్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ కాంబినేషన్స్లో ఉండడం వల్ల వారు జాబ్లో, ఫారిన్ ల్యాండ్లో జాబ్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా 10th హౌస్లో పాలిటిక్స్ కాంబినేషన్లో స్ట్రాంగ్గా కనుక శని ఉన్నట్టయితే పాలిటిక్స్లో మంచి రైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓవర్సీస్ హారోస్కోప్ అనలైజ్ చేసేటప్పుడు 10th హౌస్ శాటర్న్ అనేది తప్పకుండా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. 10th హౌస్లో ఉన్న శాటర్న్ ఆ జాతకుడిని ఫారిన్ ట్రావెల్ చేయించడానికి చాలా చాలా ఆస్కారం ఉండేటువంటి ఒక ప్లేస్మెంట్ 10th హౌస్. ఈ విధంగా శని 10th హౌస్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అది శనికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్గా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు మనం అనలైజ్ చేస్తున్నట్టుగా జైమిని పద్ధతిలో కూడా అనలైజ్ చేసినట్టయితే శని ఎప్పుడైతే జ్ఞాతికారకుడయ్యి ఈ స్థానాల్లో ఉంటాడో కొంతవరకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడము, ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి, ఆరోగ్యపరంగా ఒత్తిడి, అదేవిధంగా చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. 3rd హౌస్లో ఉన్న, 6th హౌస్లో ఉన్న, 10th హౌస్లో ఉన్న, 11th హౌస్లో ఉన్న కానీ జ్ఞాతికారకత్వం తీసుకున్నటువంటి శని ఉపచయ స్థానంలో ఉన్నట్టయితే ఆ స్థానానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కొంత నెగిటివిటీని, ప్రెషర్ని, స్ట్రెస్ని ఇస్తూ
ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇస్తూ ఆ రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంత నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం చూడాల్సి ఉంటుంది. శని యొక్క యోగకారకత్వం ఎంత ఇంపార్టెంటో అలాగే శని యొక్క జ్ఞాతికారకత్వాన్ని స్టడీ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఉదాహరణకి శని కనుక యోగకారకుడయ్యి ఉపచయ స్థానంలో కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. వారి కెరియర్ కూడా చాలా చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తూ జాతకాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకి వృషభ లగ్నానికి యోగకారకుడైనటువంటి శని కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే మీనంలో, ఇది కెరియర్లో మంచి రైజ్కి ఉపయోగపడుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం శని కనుక జ్ఞాతికారకుడైనట్టయితే ఈ హౌసెస్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు జాతకుడిని. కాబట్టి ఉపచయ స్థానంలో ఉండడం ఒక ఎత్తు అయితే యోగకారకుడు అయ్యాడా అలాగే జ్ఞాతికారక అయ్యాడా అనేది అబ్జర్వ్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి శని యొక్క ఈ నెగిటివ్ పోర్ట్ఫోలియోస్ లేకుండా కనుక ఉపచయ స్థానంలో ఉన్నట్టయితే సాధారణంగా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉపచయ స్థానంలో కావచ్చు, కేంద్ర కోణాల్లో కావచ్చు, ఏ ఇంట్లో అయినా సరే శని కుజుడితో ఉన్నప్పుడు మాత్రము చాలా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. శని కుజుల కలయిక ఉపచయ స్థానంలో కూడా ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. 3rd హౌస్లో కావచ్చు, 6th హౌస్లో కావచ్చు, 10th హౌస్లో కావచ్చు, 11th హౌస్లో కావచ్చు, శని కుజుల కలయిక అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే శని రాహువుల కలయిక ప్రతిసారి ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. శని శుక్ర కాంబినేషన్, శని గురు, ఇవన్నీ కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఉపచయ స్థానంలో. అయితే శని చంద్ర, శని రవి ఈ కాంబినేషన్స్ ఉపచయ స్థానాల్లో ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటికంటే కూడా ఎక్కువగా కేర్ఫుల్గా ఉండి రెమెడీస్ పాటించుకోవాల్సిన కాంబినేషన్ శని కుజ కాంబినేషన్. అది ఉపచయ స్థానం అయినా కానీ శని కుజులు కలిసి ఉన్నట్టయితే చాలా మటుకు ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు, ముఖ్యంగా శని మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే. కాబట్టి శని కుజుల కలయికని కొంత ప్రత్యేక దృష్టితో పరిశీలించి కుజుడి యొక్క పాజిటివిటీ ఎంత ఉంది, శని యొక్క పాజిటివిటీ ఎంత ఉంది అనేది స్టడీ చేసి కుజుడికి అలాగే శనికి ఇద్దరికి కూడా రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మటుకు ప్రాబ్లమ్స్ని తట్టుకుని నిలబడేటువంటి ఒక మనోధైర్యం అనేది ఆ రెమెడీస్ అందిస్తాయి. కాబట్టి ఇది తప్పకుండా జాతకుడు పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఉపచయ స్థానంలోనే షష్టారూఢము, అష్టమారూఢము ఈ రెండూ కలిసి కనుక ఉన్నట్టయితే, అటువంటి ఇంట్లో శని కనుక ఉన్నట్టయితే అది కూడా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే శని యొక్క ఇల్లు అయినటువంటి మకరంలో కావచ్చు, కుంభంలో కావచ్చు, షష్టారూఢము, అష్టమారూఢము A6 + A8 ఉన్నట్టయితే ఆ ఇంటికి ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి అటువంటి శని ఉపచయ స్థానంలో ఉన్నా కానీ ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే ఎందుకు నెగిటివిటీ రిజల్ట్స్ ఇస్తున్నాడు శని ఉపచయ స్థానంలో ఉన్నా కానీ అనేదానికి మనకి ఆన్సర్ దొరకడం కష్టమవుతుంది. ఎప్పుడు కూడా పరాశర, జైమిని రెండు ప్యారలల్గా స్టడీ చేసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. పరాశరలో బాగుంది కాబట్టి జైమినిలో కూడా బాగుంటుంది అని అనుకోవడం పొరపాటు. రెండు కూడా 2 డిఫరెంట్ సిస్టమ్స్ కాబట్టి రెండిట్లోనూ పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు సిస్టమ్స్లో అనలైజ్ చేసిన తర్వాతే కాంప్రహెన్సివ్గా ఫైనల్గా ఒక అంచనాకి రావడం అనేది మనకి ఎటువంటి రిజల్ట్స్ ఆ ప్లానెట్ ఇస్తుంది, ఉదాహరణకి ఈ సందర్భంలో శని ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడో అని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అటువంటి అనాలిసిస్, పరాశర ప్లస్ జైమిని అనాలిసిస్. కాబట్టి ఈ రెండు సిస్టంలో కూడా ప్రతి ప్లానెట్ యొక్క ప్లేస్మెంట్ని అనలైజ్ చేయడము, అలాగే ఉపచయ స్థానాల్లో శని ఉన్నట్టయితే ఈ రెండు సిస్టమ్స్లో కూడా శని యొక్క నేచర్ని అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. కరెక్ట్గా నియర్ కరెక్ట్ ప్రెడిక్షన్స్ కనుక చేయాలనుకుంటున్నట్టయితే. కాబట్టి ఈ విషయం తప్పకుండా దృష్టిలో పెట్టుకుని కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఒక నిర్ణయంకి వచ్చి వీలైతే కొంత రెమెడీస్ చేసుకోవడం వల్ల జాతకుడికి చాలా మటుకు పాజిటివిటీ పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.